తల్లిలా లాలించెను, తండ్రిలా పోషించును. తల్లిలా లాలించును, తండ్రిలా పోషించును. మురిని వరకు ఎత్తుకొని ముంచాలను, శంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించెను, తండ్రిలా పోషించును. అల్పమైన దానికా రాసు మీద భూమి వంటి ఎత్తలేని నీటి వంటి స్వల్పమైన దానికా పోరాటం ఆరాటం. కాదు కాదు శాశ్వతం, ఏది కాదు నీ సొంతం. దారిపోవులోయా నీ సంపదలన్నీయు. కాదు కాదు శాశ్వతం, ఏది కాదు నీ సొంతం. దాటిపోవులోయా నీ సంపదలన్నీయు. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానికా ఆరాటం. విర్రవీగుచున్నావా చచ్చినాక నీది అన్నం దేహమైన వచ్చునా. నాది 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 అంటూ విర్రవీగుచున్నావా చచ్చినాక నీది అన్నం దేహమైన వచ్చునా. ఇంతలో కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానికా ఆరాటం. త్రాసు మీద ధూళి వంటి ఎత్తలేని నీటి వంటి స్వల్పమైన దానిగా పోరాటం ఆరాటం. మోయలేక బ్రతుకు భారం మోచబోయిరెందరో. ఎదలోని ఆక్రందనలు మారు మ్రోగే లోకములో. మోయలేక బ్రతుకు భారం మోచబోయిరెందరో. ఎదలోని ఆక్రందనలు మారు మ్రోగే లోకములో. ఆశ్రయించు యేసుని అనుకూల సమయములో. చేర్చు నిన్ను మోక్షరాజ్యం, నడుపు నిన్ను శాంతితో. ఆశ్రయించు యేసుని అనుకూల సమయములో. చేర్చు నిన్ను మోక్షరాజ్యం, నడుపు నిన్ను శాంతితో. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానికా ఆరాటం. రాసు మీద ధూళి వంటి ఎత్తలేని నీటి వంటి స్వల్పమైన దానికా పోరాటం ఆరాటం. ప్రైజ్ ది లార్డ్. మార్పు చెందవా నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ మనసు మార్చుకోవా. మార్పు చెందవా నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ మనసు మార్చుకోవా. అనుకూల సమయం ఇదేనని
పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామములో కూర్చున్న అందరికీ శుభములు. నా బ్రతుకు దినములు లెక్కింపలేకుము, దేవాయి భూమిని వీరు గడియ నాకు చూపుము. నా బ్రతుకు దినములు లెక్కింపలేకుము, దేవాయి భూమిని వీరు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుషు పెంచుము, నా బ్రతుకు మార్చుకొనుము. సమయము నిమ్ము, నా బ్రతుకు మార్చుకొనుము. సమయము నిమ్ము, నా బ్రతుకు దినములు లెక్కింపనేర్చుము. గడియ నాకు చూపుము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోతున్నవి, నా ఆశలు నా కలలు వెంబడించుచుంటి. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుము ప్రభు, మరణముగా చిగురు వేయని నా బ్రతుకు దినములు లెక్కింపలేకుము. దేవాయి భూమిని గడియ నాకు చూపుము. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులోనే నలసితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించు, నా బ్రతుకు మార్చుము. యేసుని చేరితి, ఇక లొంగిపోదును. విశేషముగా జీవించుము, నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింపలేకుము, దేవాయి భూమిని గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుషు పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును. సమయము నిమ్ము, నా బ్రతుకు మార్చుకొందును. సమయము నిమ్ము. నైసి ఇట్లా ఫాస్ట్ గారు పాట పాడతారు, వీడియో దిద్దానికి వస్తుంది నాకు. కొంచెం ఫాస్ట్ గారు. రాలిపోదు చాలా చక్కటి అర్థం ఇచ్చేటట్టు దీన్ని రాశారు. రేపు నీది కాదు, కోరకు రాని కోరికలను కోరేటప్పుడు ఏడుస్తారే కానీ ఎవరు నీతో రాదు. భార్య బిడ్డలతో చేసే భారమైన పనులు కానీ మాయ ఈ ప్రపంచం అని చాలా చక్కటి అర్థం ఇచ్చేట్టుగా రాశారు. ఓల్డ్ సాంగ్ ఇది. మేము ప్రారంభ దినాల్లో శాఖకు పాడాం. ప్రైవేట్ సాంగ్ మనం పాడుతున్నాం. రాలిపోదువో నీవు, కూలిపోదువో, తెలియదురా నీకు ఏ గడియో.
అయి కూరాలు విధముగా రాలిపోదువో, కూరాలు విధముగా రాలిపోదువో. అయ్యో మానవా, మాయరా ఇది మాయరా, మాయరా ఇది మాయరా. అలిపోదువో నీవు కూలిపోదువో, తెలియదురా నీకు ఏ గడియో, రేపు నీది కాదని తెలుసుకో. మొలగవురా నీవు బ్రతకవురా, రేపు నీది కాదని తెలుసుకో. మన్నువురా నీవు బ్రతకవురా, ఒట్టివిరా నీవు మట్టివిరా, ఒట్టివిరా నీవు మట్టివిరా. అయ్యో మానవా, మాయరా ఇది మాయరా, మాయరా ఇది మాయరా. రాలిపోదువో నీవు కూలిపోదువో, తెలియదురా నీకు ఏ గడియో, రాలిపోదువో నీవు కూలిపోదువో, తెలియదురా నీకు ఏ గడియో. కోరకురా నీవు కోర్కెలను, ఉండవురా నీవు మన్నుగురా. కోరకురా నీవు కోర్కెలను, ఉండవురా నీవు మన్నుగురా. ఉండవురా నీవు పగిలెదవు, ఉండవురా నీవు పగిలెదవు. అయ్యో మానవా, మాయరా ఇది మాయరా, మాయరా ఇది మాయరా. రాలిపోదువో నీవు కూలిపోదువో, తెలియదురా నీకు ఏ గడియో, నీవు పోయినప్పుడు ఏడ్చెదరే గాని ఎవరు రారయ్యా నీ వెంట. నీవు పోయినప్పుడు ఏడ్చెదరే గాని ఎవరు రారయ్యా నీ వెంట. ఎందరు ఉన్నా ఒక్కడివే, ఎందరు ఉన్నా ఒక్కడివే. అయ్యో మానవా, మాయరా ఇది మాయరా, మాయరా ఇది మాయరా. రాలిపోదువో నీవు కూలిపోదువో, తెలియదురా నీకు ఏ గడియో.
మర్చిపోదురు ఒక్క దినమే మరచిపోదురు ఒక్క దినమే అయ్యో రాలిపోదువో నీవు కూలిపోదువో తెలియదురా నీకు ఏ గడియో రాలిపోదువో నీవు కూలిపోదువో తెలియదురా నీకు ఏ గడియో శూరాలు విధముగా రాలిపోదువో శూరాలు విధముగా రాలిపోదువో అయ్యో మానవా మాయరా ఇది మాయరా మాయరా ఇది మాయరా రాలిపోదువో నీవు కూలిపోదువో తెలియదురా నీకు ఏ గడియో రాలిపోదువో నీవు కూలిపోదువో తెలియదురా నీకు ఏ గడియో ప్రార్థన చేసుకుందాం. మరి అమ్మగారు సత్యవతమ్మ గారు అదేవిధంగా కవితమ్మ అదేవిధంగా పాపమ్మ కూడా మరి విజయలక్ష్మి గారు రవి గారు అమ్మ పేరు విజయలక్ష్మి విజయలక్ష్మి దేవుని దగ్గర ఉంది. మరి ఆమె కాపు శాంతించినప్పుడు తన బిడ్డలను దేవుడు దీవించినప్పుడు ప్రార్థించి క్లుప్తంగా ప్రార్థన ప్రార్థన చేస్తున్నాం. అయ్యా అన్నవాడు ఉన్నవాడు గొప్పవాడు అయ్యా తండ్రి నాయన వచ్చి దాని ప్రార్థన మీరు ఆలోచించండి ప్రభు అయ్యా ఈ రోజు తండ్రి నాయన అయ్యా నాయన సుందరరాజు గారు అమ్మగారు నాయన జ్ఞాపకూడుకుని ప్రభు తండ్రి నాయన అయ్యా జయలక్ష్మి తండ్రి నాయన బిడ్డ తండ్రి నాయన ఇప్పుడు కూడా తండ్రి నీ వాక్యాలు నాయన అయ్యా నీ బిడ్డగా నీగా ఉండే మనిషి అయ్యా తండ్రి నాయన నీ ప్రార్థనలు తండ్రి అయ్యా ప్రతి బిడ్డకి వాళ్ళ బిడ్డకు కూడా తండ్రి వాళ్ళ ఒక్కరు కూడా అందరూ కూడా దేవుని నమ్ముకున్న బిడ్డలే ప్రభు బిడ్డలందరికీ నువ్వు దేవుడిని నమ్మించినందుకు నీకు వందనాలు ప్రభు ఆ కుటుంబంలో అందరూ స్వస్థపరిచినందుకు నీకు వందనాలు అయ్యా అయ్యా తండ్రి నాయన అయ్యా తన పెద్ద కుమారుడు అయిన ప్రభువా తండ్రి నాయన అయ్యా వాళ్ళ అన్నదమ్ములు అక్కడ పెట్టుకుంటున్నారు ప్రభువా తండ్రి నాయన అయ్యా బిడ్డల చదువుల కోసం తండ్రి నాయన రాష్ట్రం దాటి నాయన అయ్యా వైజాగ్ అంటే అక్కడ ప్రభువా తండ్రి నాయన అయ్యా ఈ రాష్ట్రాలను రప్పించి అయ్యా తండ్రి నాయన ఈ రోజు నాయన వాళ్ళ అమ్మ జ్ఞాపకుడికి పెట్టించుకుంటున్నందుకు నీకు వందనాలు శృతులు స్తోత్రాలయ్యా వాళ్ళు ఎంతగానో కాపాడే దేవా నీకు వందనాలయ్యా అయ్యా ఇక్కడ రాగానే దైవజనుడు నాయన అయ్యా పాస్టర్ గారు స్నేహంతో తండ్రి ఆయన మందిరంలో ఆయన చెప్పినట్టుగా ఈ తండ్రి ఇక్కడ పరిచయంగా ఇక్కడికి వచ్చారు ప్రభువా అయ్యా ఇక్కడికి వచ్చాక ఇక్కడ మందిరాలు నమ్ముకోవాలి తండ్రి అయ్యా మేము దేవుడి బిడ్డలుగా అందరం ఒకటై తండ్రి వాళ్ళ మందిరానికి రావడం సాగింది అయ్యా వాళ్ళకి మంచి మనసు ఇచ్చిన ఆయన మందిరానికి నడిపించినందుకు నీకు వందనాలయ్యా వాళ్ళు ఏ కారణంతో తండ్రి రాష్ట్రం దాటి తండ్రి ఇక్కడికి వచ్చున్నారు ప్రభువా విరుగున్నావయ్యా అయ్యా బిడ్డలు చదువు నిమిత్తంగా తండ్రి నాయన వాడు బిడ్డ కోసం తండ్రి రాష్ట్రం దాటి బిడ్డను చూసుకోవాలని అయ్యా వాళ్ళ బంధుమిత్రులందరినీ వదిలి తండ్రి బిడ్డల కోసం వచ్చినందుకు నీకు వందనాలయ్యా వాళ్ళు అనుకున్నట్టుగా తండ్రి ఆ బిడ్డలు చదువులో ఎదుగుతాను దయచేయ ప్రభువా వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ కార్యాన్ని నడిపించండి అయ్యా వాళ్ళ కుటుంబాన్ని మీరు బలపరచండి ప్రభువా అయ్యా వాళ్ళ అమ్మగారి జ్ఞాపకూడికను బట్టి నీ
నీకు వందనాలయ్యా. అడిచ్చిన నలుగురు బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. అయ్యా నువ్వు 10 మంది సంతానం ఇచ్చిన తండ్రి నాయన, చూసేది ఒక్కరే ప్రభువా. ఆ పేరాపు నువ్వు ఎవరు కలిగిస్తావో వాళ్ళే చూస్తారు ప్రభువా. మేము కూడా మా అమ్మకు 10 మంది ఉన్నాం ప్రభువా. 10 మందిలో చూసింది మనవరాలయ్యా. మేము 10 మంది మేము చూడలేదు ప్రభువా. ఏదైనా ఏది జరగాలైనా నీ చిత్తంతోనే జరగాలి ప్రభువా. అయ్యా ఈ రోజు తండ్రి ఆమె జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలయ్యా. ఆమె ఎక్కడున్నా నీ ఆశీర్వాదం దయచేయ్యా. ఈ నాయన సంఘ బిడ్డలతో ఈ ప్రార్థన పరంగా ఆయన జరిగిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. అయ్యా మనసు ఎంతో శాంతిగా జరగాలని మేము కోరుకుంటున్నాం అయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా పాస్టర్ గారు చెప్పే వాక్యాన్ని మాకు వినే భాగ్యాన్ని మీరు కలిగిస్తుంది అయ్యా. అయ్యా చిన్నబాబు కూడా తండ్రి అక్కడ ఉన్నాడయ్యా. ఆ బిడ్డ ఏ నివృత్తితో చదువుతున్నాడు, ఆ బిడ్డను కూడా నువ్వు ఆశీర్వదించి దీవించయ్యా. అయ్యా రాణమ్మకి సుందరరాజు గారి తండ్రి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి అన్నింటిలో తోడుండి బలపరచయ్యా. అయ్యా ఈ కుటుంబం చుట్టూ నీ అగిన కంచి నీ కాపుదల దయచేయ్యా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మా కుటుంబంలో చేసిన మేలును బట్టి కూడా నీకు వందనాలయ్యా. అయ్యా నేను చేస్తున్నది చిన్న విన్నపం, ఈ చిన్న ప్రార్థన యేసయ్యా పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో బతుమలాడి సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చూస్తాం అవును. పరిశుద్ధైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములండి. మరి మీ అందరికీ తెలుసు, మేము విశాఖపట్నం వాస్తవ్యము. ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం నా పెద్ద కుమారుడు MBBS సీటు రిమ్స్లో వచ్చింది. అందువల్ల వాడిని హాస్టల్లో జాయిన్ చేయడం ఇష్టం లేక, అలాగే హాస్టల్లో ఫుడ్ కూడా పెట్టడం ఇష్టం లేక మేమే వచ్చి వాడికి వండి పెడదామనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగిందండి. మరండి రావడం జరిగింది. మరి అది దేవుని చిత్తమేమో మరి మాకు తెలియదు, కానీ నేను అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదండి. అలాగే అనుకున్న రీతిగా మరి ఇక్కడ సావాసంతో కూర్చోండి. అక్కడ గాలిగా మరి ఇక్కడికి రావడం మాస్టర్ గారి ద్వారా ఈ కాలనీకి రావడం జరిగింది. మరి ఆ సమాసం నుంచి మరి సునందమ్మ గారి చర్చిలోకి మేము రావటం, దాని ద్వారా సల్మాన్ రాజు గారిని మేము కలుసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంలో మా తల్లిగారు ఇక్కడికి రాకముందే 2 సంవత్సరాల క్రితమే ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. మరి ఆవిడ ఎంత భక్తిపరురాలు అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 83 అప్పుడు కూడా ఆవిడ ఫాస్టింగ్లు చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఎక్కువగా ఆవిడ దేవుళ్ళలోనే ఉండేవారండి. మరి ఆవిడ హాస్పిటల్లో ఉండేటప్పుడు కూడా ఆవిడకి ప్రార్థన చేయడం కోసమని ఒక పాస్టర్ గారు వెళ్తే, అక్కడ మా లోకల్ పాస్టర్ గారు వెళ్తే ఆవిడ పక్కనున్న పేషెంట్కి కూడా ప్రార్థన చేయమని చెప్పారు ఆవిడ. తర్వాత ఆ పాస్టర్ గారు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే నేను అన్నిటికీ రెడీగా ఉన్నాను అని ఆయనతో కూడా చెప్పడం ఆయనకు ఆశ్చర్యపరిచింది అని చెప్పి ఆయన మెమోరియల్ సర్వీస్లో కూడా చెప్పడం జరిగిందండి. మరి ఏదేమైనా దేవుని చిత్తం ఏమిటో మాకు తెలియదు, కానీ ఆవిడ శనివారాలు మంగళవారాలు ఫాస్టింగ్ చేసేవాడు. ఫాస్టింగ్ ఎలా అంటే ఇంకా రోజంతా కూడా వీళ్ళు తినేవారు కాదండి, అలా ప్రార్థన చేస్తుండేవారు.
ఎప్పుడైనా ఆవిడకి పడుకున్నప్పుడు కూడా గుర్తొచ్చింది అంటే లెగిసి అలా మంచం మీదే ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. అంతటి భక్తి మేము చేయలేకపోయినా ఆవిడని చూసి మేము చాలా వరకు నేర్చుకున్నాం. కాకపోతే కొంతకాలం మేము శ్రమలు అనుభవించామండి ఆవిడ ద్వారా. ఎందుకంటే ఆవిడకి మహా కోపం అండి. ఆ కోపంలో ఏం మాట్లాడేసేవారు కూడా తెలియదు. దానివల్ల కొంతకాలం ఆవిడని విడిచి దూరంగా వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. అది నాకు చాలా బాధాకరమైనప్పటికీ కూడా ఇంక మరి తట్టుకోలేని పరిస్థితిలో ఆమెని దూరంగా పెట్టడం జరిగింది. మేము అక్కడ ఉన్న ఇంట్లోనే ఆమెను వదిలేసి తక్కిన తమ్ముళ్ళు కూడా కొంతకాలం ఉంచమని చెప్తే కూడా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేసేవారు కాదు. ఆఖరి క్షణాల్లో ఇంకా నా దగ్గరికే వచ్చేసి నేను ఉంటున్న దగ్గరే ఉండి ఒక 4 రోజులైతే నేనే ఆమెకి వండి పెట్టి ఆమెకి తినిపించానండి. మరి ఈ కరోనా టైంలో కూడా ఆమెకి ఈ కరోనా అటాక్ అయితే కూడా ఆయుర్వేద మందుల ద్వారా ఆమెని పెట్టి ఆమె తినిపించి అవన్నీ కూడా స్వస్థపరిచి దేవుడు కూడా ఆ కరోనా నుంచి కూడా ఆమెను కాపాడాడు. ఏదేమైనప్పటికీ కూడా ఆవిడ ప్రభునందు ఉన్నదనే నేను నమ్ముతున్నానండి. ఎందుకంటే ఆవిడ అంతగా దేవుని ప్రాధాన్యపడేది. ప్రతి ఒక్కరి కోసం కూడా ప్రార్థన ఆవిడ గుర్తొచ్చినప్పుడల్లా ప్రార్థన చేస్తుండేది. అంత భక్తిగా మేము ఉండలేమేమో, ఇంకా కొంతకాలం ఉంటే బాగుండు అని అనిపించేది. కానీ దేవుని చిత్తాన్ని మనం ఏమైనా చేయలేము కదా. దేవుని చిత్త ప్రకారంగా ఆవిడ ఒక వారం రోజులు మాత్రం ఆమె హాస్పిటల్లో ఉన్నారండి. హాస్పిటల్లో ఉండి అందరం కూడా తమ్ముళ్ళందరూ కూడా ఆ హాస్పిటల్లో ఉంటుండగా సేవ్ చేసుకున్నారు. కానీ ఎక్కువ కాలం నా దగ్గరే ఉండడం వల్ల నాకు ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది. ఆమె కూడా నేనంటే ఎక్కువగా ప్రేమాభిమానాలతో, అంటే తల్లికి కుమారుల పట్ల ప్రేమ ఉంటుంది కానీ అంతగా నన్ను అభిమానించేది. అభిమానం కొంతకాలం ఎడమ పెట్టడం జరగడం వల్ల మేము ఆ బాధని నేను చాలా ఇప్పటికీ అనుభవిస్తున్నానండి. ఎక్కువగా నేను అంతకాలంలో నేను ఆమెను చూడలేకపోయినేమో అని. ఏదేమైనప్పటికీ అక్కడ ప్రతి ఒక్కరు కూడా నేను చూసే విధంగా ఏ ఒక్క కుమారుడు చూడలేడు అని అనుకునేవారు. అది నేను పెద్ద గొప్పగా చెప్పుకోవటం కాదు, కానీ తల్లి బాధ్యత అన్న విధంగా నేను తీసుకున్నాను. తక్కిన కుమారులు కూడా మేము 4 అన్నదమ్ములు, ఒక చెల్లండి, నేనే పెద్దవాడిని. ఎప్పుడు కూడా తల్లి బాధ్యత నేనే తీసుకుంటాను అని అన్నం జరిగింది. అందువల్ల కూడా వాళ్ళు ఎక్కువగా ఆమెతో పాటు ఉండేవారు కాదు, ఆమెను దగ్గర పెట్టుకునేవారు కాదు. అయినప్పటికీ కూడా ఎందుకో ఆఖరి దినాల్లో నేను ఎక్కువగా ఆమెని చూడలేకపోయిన బాధ నన్ను ఇప్పటికీ కూడా గుర్తొచ్చినప్పుడల్లా కూడా కళ్ళని నీరు కారుతుంది ఉంటుందండి. ఏమో అది దేవుని చిత్తమేమో, దాన్ని నన్ను క్షమించమని దేవుణ్ణి నేను ప్రాధాయపడుతున్నాను. ఏదైతే ఉన్నబట్టి ఈ 3 సంవత్సరాలు గతించిపోయింది. ఆవిడ ప్రభు దగ్గర ఉన్నారని నమ్ముతున్నాను. ఈలోక సంబంధంగా ఆవిడ గురించి మనం ఏం చేసినా ఆవిడకి చేరవు, కానీ ఆవిడని నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవడం శ్రేష్టమని బైబిల్ చెబుతుంది. కాబట్టి ఆమెను గుర్తు చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం పెట్టుకున్నాము. మరి తక్కిన తమ్ముళ్ళందరూ కూడా ఆమె గురించి ఇక్కడ పెట్టుకుంటున్నారు. ఇదే సమయంలో మా వైజాగ్లో కూడా నేను ప్రార్థన ఏర్పాటు చేశానండి. యాక్చువల్గా ఎవరో ఒకరు లేకుండా అక్కడ ప్రార్థన పెట్టుకోవడం కుదరదు. అయినప్పటికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తే ఇదే సమయంలో అక్కడ కూడా అమ్మగారి గురించి ప్రార్థన చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎంతో అసంతృప్తి ఆవిడ లేదు అని
మనం ఏం చేయలేము కదా. ఆవిడ గురించి మనందరి గురించి కూడా మా అందరి గురించి కూడా ఆవిడ దేవుని దగ్గర మొదలుపెడుతున్నదనే నేను నమ్ముతున్నానండి. అప్పటికి ఈమె చనిపోకముందు 35 సంవత్సరాల క్రితమే మా నాన్నగారు చనిపోయారు. అప్పటి నుంచి కూడా ఎక్కువగా ఆమెని నేనే ఎక్కువగా చూశానండి. చూడటం అంటే నా దగ్గర ఉండేవారు. ఆ ఆత్మీయత, ఆ అభిమానం, ఆ ప్రేమ అదంతా కూడా కలుసుకున్నప్పుడల్లా బాధగా ఉంటుంది. కానీ ఏదో సంబంధంగా మనం ఈ శరీరాన్ని విడిచి దేవుని దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఆవిడ వెళ్ళిపోయిందనే ధైర్యంతో బతుకుతున్నాను. మరి ఈ విషయమే మీ అందరికీ తెలియకపోయినా నా తల్లిగారి జ్ఞాపకార్థం అనగానే మీరందరూ వచ్చి మాతో పాటు పాల్పొంపులు పొందడానికి వచ్చిన కృపకే మీ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లా ఆవిడ గురించి. కాకపోతేనండి మంచి క్రైస్తవురాలుగా జీవించిందండి ఆవిడ. ఇప్పుడు సునందం గారిని చూస్తుంటే మా అమ్మాయి గుర్తొస్తుంటారు. ఆ చేదస్తం, ఆ పాటలు పాడడం. ఈ చర్చికి వెళ్తే మాత్రం కంపల్సరీ ఆవిడ పాట పాడేవారు. సాక్ష్యం చెప్పాలి అంటే పాట పాడితే కానీ సాక్ష్యం చెప్పేవారు కాదు. అంత భక్తిగా ఆమె జీవించారు. జీవితకాలం అంతా కూడా దేవుడు ఆమెని ఆయన సన్నిధిలో ఆదరిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. అది ఏం చెప్పినా సరే ఆమె గురించి తక్కువేనండి. ఎంతో దైవభక్తితో ఆవిడ జీవించారు. అందులో మేము కొంత పుంజుకుంటున్నాం, కానీ అంతలాగా మేము కూడా ఇప్పుడు చేయలేకపోతున్నాం. కొంతకాలం అయితే నేను రిటైర్ అవ్వక ముందు వరకు కూడా కొంత భక్తి శ్రద్ధలతో ఆశ్రయించేవాడిని. అసలు ఈ 40 రోజులు ఉపవాసం కంపల్సరీగా ఉండి ఎంత ఆరోగ్యం బాగోపోయినా ఆవిడ 40 రోజులు కూడా ఉపవాసం ఉండి ఈ రెంట్ సీజన్ అంతటినీ కూడా ఆవిడ అనుసరించేవారు. మేము కూడా అలాగే చేశాం. కానీ గత 4-5 సంవత్సరాల బట్టి నా అస్వస్థల కారణంగా నేను చేయలేకపోతున్నానండి. ఈ సంవత్సరం అయితే అసలు ఏమీ చేయలేదు. దేవుడు అంటే అది చేస్తేనే దేవుడు క్షమిస్తాడు, ఆదరిస్తాడని కాదు. కానీ అది ఆ 40 రోజులు దేవుడు మనకి మాదిరిగా చూపించాడనే విశ్వాసం, ఆ విశ్వాసంతో కొనసాగేంత వరకు ఏదైనప్పటికీ మీరందరూ ఆమె యొక్క జ్ఞాపకార్థానికి వచ్చి మాతో పొందుతున్నట్టు, అలాగే దైవజాన్ని బట్టి కూడా మీకు లగ్నాన్ని స్తోత్రాలు చెల్లించుకుంటూ, మరి మా కుటుంబం కోసం అలాగే ఆ కుమారుల కోసం కూడా మీ అందరినీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. కంటికి రెప్పల వల్ల మమ్మల్ని కాచి కాపాడుతున్నాం. మీ వందనాలు సాయంకాల సమయంలో చిన్న కోడిక జరిగించుకోవడానికి మేమందరం చిన్న మందిగా కూడినాక మీ సన్నిధిలో పోతలు వచ్చి నేను బ్రహ్మాలు కొలుచున్నామయ్యా. మీరు మా మధ్య ఉంటున్నందుకు మీకు కోట్ల కొలది మీ వంతులుగా చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీకు సాక్ష్యం మొత్తంలో నా తండ్రి ఏదో విశ్వాసాన్ని తన తల్లి విషయంలో తండ్రి తన తల్లి విషయం నా బిడ్డ చేస్తున్నానికి ఇప్పటికీ ప్రజలు కాపాడుతాను. ఆ తల్లి అంత విశ్వాసంగా ఉందని సన్నిధిలో మీకు తెలుసుకోవచ్చు. ఆ బిడ్డ నీతో పాటు ఉంటున్నందుకు నీకు తనకి ఇచ్చిన 4 కుమారులు బట్టి కుమార్తెను బట్టి నీకు వారు కూడా తండ్రి వాళ్ళ తల్లి గారి జ్ఞాపకాలు కూడా జరిగించుకుంటా ఉంటారు. ఆ ప్రార్థనలో కూడా మీరు తోడుగా ఇదిగో సొంత ఊరు, సొంత ఇల్లు, సొంత జనాన్ని వదులుకుంటున్నారు. ఇదిగో తన బిడ్డ చదువు కొరకే మమ్మల్ని వచ్చుకున్నారు. మేము నా తండ్రి వాళ్ళ సొంత వారిగా ప్రేమించిన
మా సంఘంలో తండ్రి భాగస్వాములు వాళ్ళని కూడా మీరే చూడబోతున్నది నీకు కోట కలది ఈ కుటుంబాలందరినీ మీరు ప్రేమించాలి తండ్రి రావడానికి కూడా మంచి ఇద్దరిని మంచి బిడ్డలు కాదండి నీ ప్రవర్తన నీ దయ మనుషులు తల్లి వర్తకులా ఉన్న బిడ్డలందరినీ మీరు ప్రేమించాలి చదువుల్లో మీ తోడుగా ఉండండి చిన్న బిడ్డ కూడా తండ్రి ప్రిపేర్ అవుతున్నాడు ప్రిపేర్ అవుతున్నాడు కానీ నా తండ్రి నీకు ఇష్టమైతే నీ ఇష్టమైతే తగిన సమయం ఉంది ఆ బిడ్డ కూడా ఇదిగో నా తండ్రి ఎవరు కూడా ఉన్నారు తండ్రి నేను కాడిపోయేటప్పుడు బిడ్డను మీరు స్థిరపరచమని ఇదిగో నా తండ్రి బిడ్డలు అయినప్పుడు చాలా మంది నా తండ్రి అనవసరమైన విషయాలతో తండ్రి కాలాన్ని చూస్తూ ఉంటాను నీ బిడ్డ అయితే నా తండ్రి నీ గురించి తెలుసుకోవాలి నీ గురించి నలుగురు చెప్పాలంటే ఇదిగో నా తండ్రి పరిచయంలో ఉంటున్నాను రాకపోకలో తోడుగా ఉండండి ఆలోచనలో మీరు తోడుగా ఉండండి కుటుంబాన్ని కట్టుకునే విషయంలో మీరు తోడుగా ఉండండి సంఘం కొరకు ప్రార్థించే విషయంలో తోడుగా ఉండండి ప్రతి ఒక్క విషయంలో తండ్రి మీ ధైర్యం ముఖ్యంగా ఇప్పుడున్న ప్రతి బిడ్డలు మీరు తెచ్చింది అయితే వాక్యం చెప్పాల్సి ద్వారా మీరు మాతో మాట్లాడుతారు అందరూ దయచేయండి ఏది లేదు అల్పమైన మా ప్రార్థన మీరు ఆరాధిస్తున్నందుకు కోట్ల కొలది సిద్ధపడి వస్తున్నప్పుడు ఇంకా ఎవరైనా రావాల్సి ఉంది ఇష్టమైతే నీ చిత్తమైతే వాకి మీరు సమయానికి ఉండండి ప్రతి బిడ్డ నా తండ్రి రాత్రికాల సమయం రాత్రి ఆలస్యం అయితే అందరం మీ రాత్రి కష్టపడ్డ గుంపులో ఉండడానికి మనంతా ప్రభావం మీరే పొందుకోమని మరోసారి నా తండ్రి విజయలక్ష్మి అమ్మగారు నా తండ్రి అప్పుడు వీళ్ళ అమ్మగారిని తండ్రి జ్ఞాపకం చేసుకోవచ్చు ఆ కుటుంబానికి ఆధారంగా వాక్యం ద్వారా మీరు మాకు మాట్లాడమని మహిమలంతా ప్రభావం మీరే పొందుకోమని మా కొరకు పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీ బంగారు పాదాలకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా నీ మిక్కిలి ప్రేమతోటి ఎనలేని కృపతోటి ఏసయ్యా గొప్పదేవ స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన ఉన్నవాడు అనువాడవు నాయన సర్వశక్తిమంతుడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిజుడగు తండ్రి సమాధానకర్త బట్టి నీకు వేలాదిగా స్తుతులు స్తోత్రాలు నాయన ఇదిగో ఈరోజు నాయన సుందర తల్లిగారు నాయన జ్ఞాపకార్థ కూడికి జరిపించుకొని చుండగా నువ్వు దీవించి ఆలకించి ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు నాయన నా తండ్రి ఇదిగో నాయన ఆ బిడ్డ నాయన ఎంతగా నా బిడ్డ గురించి నాయన సుందరరాజు గారు నాయన చాలాసేపు చెప్పాడు ప్రభువా నాయన ఆ బిడ్డ నాయన దేవుని యందు భయభక్తులు కలిగి నాయన నా తండ్రి ప్రతి విషయంలో ప్రతి నిమిషంలో నాయన నేను ధ్యానించే బిడ్డగా ఉన్నందుకు వందనాలు 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 ప్రభువా నాయన ఆమె విజయలక్ష్మి తండ్రి నాయన ఆమెకి ఇచ్చిన 5 బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా నాయన ఇదిగో నాయన ఈ రోజుల్లో కూడా నాయన బ్రతికుండగానే నాయన ఆశ్రమాల్లో వృద్ధాశ్రయాల్లో వదిలే ఈ రోజుల్లో కూడా నాయన నా తండ్రి తల్లిని అంత బాగా చూసుకొని తన రుణం తీర్చుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు 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 ప్రభువా నాయన ప్రతి ఒక్క బిడ్డకి నాయన అలాంటి బుద్ధి అనుగ్రహించిన నా తల్లిని నాయన కొద్ది రోజుల పాటు ఎడబాసాను నాయన ఈ రోజుకి బాధపడుతున్నాడు ప్రభు ఈ రోజుకి పశ్చాత్తాపడుతున్నాడయ్యా నాయన అలాంటి బుద్ధిని నాయన ప్రతి బిడ్డకి అనుగ్రహించమని వేడుకుంటున్నాం మా ప్రభు నాయన ఇదిగో తన తోడు పుట్టిన వాళ్ళు కూడా నాయన అక్కడ నాయన నా తండ్రి తల్లి గురించి నాయన జ్ఞాపకార్థ గుడికి జరిపించుకొనిచున్నారు ప్రభు నాయన అందుని బట్టి నీకు వందనాలు 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 చెల్లించుకుంటున్నాను నాయన తండ్రి ఆ బిడ్డ ఎందు నాయన నా తండ్రి నాయన విజయలక్ష్మి గారికి ఎంత ప్రేమ ఉందో రాణమ్మకి చెప్పిందయ్యా నాయన నీకు వందనాలు 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 చెల్లించుకుంటున్నాం నాయన ఉన్నవాడు వనివాడు నాయన నా తండ్రి నాయన ఆ తల్లి ఆత్మకి శాంతి కలగాలని నాయన ప్రతి సంవత్సరం నాయన నా తండ్రి నాయన సుందరరాజు గారు నాయన జ్ఞాపకార్థ కూడికి జరిపించుకొనిచున్నాడు ప్రభు ఎంతో దూరం నుంచి నాయన బిడ్డల చదువుల కోసమై నాయన ఇంత దూరం వచ్చారు ప్రభు నాయన అందును బట్టి నీకు వందనాలు 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 నాయన చిన్న బిడ్డ కూడా నాయన తల్లిదండ్రుల మాట విని నాయన తల్లిదండ్రులు చెప్పినట్టు నాయన నడుచుకునే భాగ్యాన్ని అనుగ్రహించు నా తండ్రి
అయ్యా యేసయ్యా నీ చిత్తమేమో ఉందో నాయన చిన్న బిడ్డ ఎడల నాయన నా తండ్రి నీ చిత్తానుసారంగా నాయన ఆ బిడ్డ చదువుకున్నట్టుకు సహాయం దయచేయండి నాయన. ఎవరి వయసులో ఉన్నారు ప్రభువా నాయన, అటు ఇటు తొట్టిల్లకుండా నాయన నీ యందు భయభక్తులు కలిగి నాయన నీ జ్ఞానంలో నాయన బిడ్డల్ని నాయన నువ్వు దీవించి ఆశీర్వదించండి నాయన. ప్రతి విషయంలో నాయన ఈ కుటుంబం చుట్టూ ఆ బిడ్డల చుట్టూ నీ కంచె కాపుదల ఉంచండి ప్రభువా నాయన. ఎంతో విశ్వాసం గల కుటుంబం తండ్రి నాయన. ఈ కుటుంబాన్ని బట్టి నాయన మరొకసారి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో నాయన నా తండ్రి రావాల్సిన బిడ్డలుండి త్వరగా వచ్చేటకు సహాయం చేయ్యా నాయన. వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరు వర్షన దీవించి ఆశీర్వదించండి నాయన. పాటలతో నిన్ను స్తుతించి మహింపరిచాము నా తండ్రి. తిరిగి దైవజనుడు నిలవబడి వాక్యం చెప్పబోచుండగా ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవి గ్రహింపగలిగిన మనస్సును హృదయాన్ని మాకు అందరికీ అనుగ్రహించిన తండ్రి నాయన. నేను చేసిన ప్రార్థనలో తప్పప్పులు ఉంటే క్షమించి మన్నించమని నాయన. మరొకసారి నాయన ఈ కుటుంబం చుట్టూ నీ కంచె కాపుదల నాయన బలంగా ఉంచమని వేడుకుంటూ బిడ్డలిద్దరినీ నాయన రాకపోకల్లో చేస్తున్న పనిబాటల్లో తోడుగా ఉండమని చిన్న ప్రార్థన యేసయ్య శక్తి కలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రాయటము మంచిది. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు పుస్తకం 14వ అధ్యాయం. యోబు పుస్తకం 14వ అధ్యాయం మొదటి నుంచి 10 వచనాలు చదువు. Let us read the book of Job. Chapter 14, first verse, from first verse to 10th verse. శ్రీకరిణ నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధను పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపో నీడ కనబడకపోనట్లు వాడు నిలువక పారిపో. అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు. తీర్పు నందుటకై నన్ను ఎదుటికి రప్పించి ఉన్నావు. పాప సహితులో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎడల ఎంత మేలు. అలాగున ఎవడను పుట్టనేరు. నరుల ఆయుష్కాలం పరిమితి కాదు. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉంది. మించజాలని వయో పరిమాణం నీవు వారికి నియమించి ఉన్నావు. కూలి వారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారి విశ్రమము పొందినట్లు వారి వైపు చూడక ఉండును. వృక్షము నరకబడిన యెడల అది తిరిగి చిగుర్చుననియు దాని లేత కొమ్మలు వేయుననియు నమ్మకము గలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. లేత మొక్క వలె అది కొమ్మలు వేయు. అయితే నరుడు మరణమై కదలలేక పడి ఉందురు. నరుల ప్రాణము విడిచిన తర్వాత వారేమైపోదురు? చాలు. ప్రభా నీకు వందనాలు తండ్రి. వాక్యం బిడ్డలనే వారు ఆయన ఇది నాన్న చేయబడేటువంటి ప్రార్థన మీరు కనిపించి వర్ధల చేయండి, ఆశీర్వదించి నీ ప్రేదాతుడు తండ్రి ప్రభా సుందరరాజు గారు రాణమ్మ గారు వారి కుటుంబంలో చేరి ప్రార్థన చేస్తున్నాం. తల్లిగారు నీలక్ష్మ గారు తండ్రి నామలను నిద్రించి నీ పాదాల దగ్గర ఉన్నారు. వారి పిల్లలు భూమి మీద నా తండ్రి ఆమె ప్రార్థనానుసారంగా ఆయుష్ను పొందుకొని ముందుకు పెడతా ఉన్నారు. వారిని ఆశీర్వదించారు. వారి నలుగురు మగబిడ్డలని మరి వారి యొక్క సహోదరిని వారందరినీ ఆ తల్లికి పుట్టిన 5గురిని వారి కుటుంబాలు వారి మానవ సంతతిని అందరినీ కూడా వర్ధన చేస్తారని తల్లిని దీవించి ఆశీర్వదించి ఆమె యొక్క జ్ఞాపకాంత సందర్భంగా తండ్రి చిన్న కూటమిని ఏర్పాటు చేసి ఉండగా మీరు ఇప్పటివరకు మహిమ పొందినందుకై వందనాలు తండ్రి. నీ సన్నిధిలో ఈ సందర్భంగా మీరు మాట్లాడతారని మీ మాటల ద్వారా మేమంతా ఆలోచన తెచ్చుకొని తండ్రి నిన్ను అనుసరించేటువంటి భాగ్యము ప్రసాదిస్తారని దీవిస్తారని వేడుకుంటూ కుటుంబాన్ని వర్ధన చేస్తారని కోరుకుంటూ యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. ఆమేన్.
ప్రియమైనటువంటి దేవుని బిడలగా, నరుని ఆయువు పువ్వు వంటిది. యాకోబు తన పుస్తకంలో అంటాడు 4వ అధ్యాయంలో, ఆవిరి వంటిదట. ఏ ఆవిరి అంటే? నీటి ఆవిరి వంటి. ఒకనొక పట్టణమునకు పోయి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుంటాం అనుకున్న వాళ్ళారా, మీ జీవం ఏపాటికి అంతలో కనబడి కొంతలో మాయమైపోయేటువంటి నీటి ఆవిరి వంటిది మానవుడి యొక్క ఆయుపై. బ్రతికి జీవించి సంపాదించి ఎదిగి వయోభారము చేత 7 సెకండ్ల గడియల్లో ప్రాణాన్ని ఆ ప్రభువుకు అప్పజెప్పాల్సిన పరిస్థితి. కాబట్టి అందుకే ప్రసంగి 12:7 ఏమంటే, మొన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొక్క మరలా ఓ అంటాడు. ఇది ఆదికాండము 3వ అధ్యాయంలో దేవుడు చెప్పినటువంటి మాట. ఆదామా నీవు మన్నే కాబట్టి తిరిగి మన్నైపోదు అని చెప్పినటువంటి మాట అది నెరవేర్పడు. కాబట్టి గాడ్ మేడ్ మ్యాన్ విత్ డస్ట్ ఆఫ్ ద ల్యాండ్, అంటే భూమి యొక్క మట్టి నుండి మనిషిని చేశాడు. మట్టి ఏమైపోతుందంటే మనులో కలిసిపోతుంది. మన్ను ఏమైపోతుందమ్మా? మనులో కలిసిపోతుంది. కాబట్టి దైవజనుడు ఏమంటే, మరణం అందరికీ వచ్చును, డెత్ కమ్స్ ఫర్ ఆల్ అంటాడు. మరణం అందరికీ వచ్చును. మరణము అందరికీ వస్తుంది. ప్రసంగి 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడు? తరం వెంబడి తరము గతించిపోతుంది, భూమి ఒకటే నిలబడు. తరం వెంబడి తరం గతించిపోతుంది, భూమి ఒకటే నిలబడుతుంది అని మాట్లాడదాం. ఎల్లప్పుడూ నిలబడుతుంది అనేది. అయితే తిమోతికి అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడంటే, 7వ వచనం, మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, ఇందులో ఏమి తీసుకొని పోలేము. 6వ అధ్యాయం 1 తిమోతి 6వ అధ్యాయం 7వ వచనం, మనం ఈ లోకములోనికి ఏమీ తీసుకొని పోలేము, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదము అంట. ఎందుకంటే మనం ఏమి తేలేదు. మనం వచ్చేటప్పుడు మనం ఏమి తేలేదు ప్రియా దేవుని బిడ్డ. మనం పోయేటప్పుడు ఏమి తీసుకొని పోలేదు. మనకు కావలసింది ఏంటంటే అన్నము, వస్త్రము. బంగారు బిస్కెట్లు ఎక్కర్లేదా? అవి కూడా కావాలి కదా. బంగారు బిస్కెట్లు కూడా కావాలి. 7 వారాల నగలు అక్కడ అవి కూడా కావాలి. పట్టు వస్త్రాలు, వస్త్ర వైద్యాలు ఇవేమని అక్కర్లేవు. అన్నీ అక్కరనే. కానీ అవి మనతో రావు. దోస్ థింగ్స్ విల్ నాట్ కమ్ విత్ us. ఆ వస్తువులు మనతో రావు. మనమే వెళ్ళాలి. మనం ఎలా వచ్చామో అలానే వెళ్ళిపోవాలి. అంతేగాని ఒంటరిగానే వచ్చాము, ఒంటరిగానే వెళ్ళిపోతాం. మనతో కూడా ఎవరు రాలేదు, మనతో కూడా ఎవరు రారు. ఆ సంగతిని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ప్రియమైనటువంటి దేవుడు,
ఏడుపుతో ప్రారంభమైన జీవితము ఏడుపుతోనే పుట్టినప్పుడు ఏడవకపోతే నర్సు ఏం చేస్తుంది, నడ్డీపురం ఒకటి వేస్తుంది అంతే. ఏడవాలి అనేది లెక్క. ఏడవకపోతే అతనికి ఏదో జబ్బు ఉందనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి మంత్రసాని అయినా కూడా అదే పని చేసేవాడు. మంత్రసాని అదే పని చేస్తాడు. కాబట్టి పుట్టినప్పుడు ఏడవాలి, అది సూత్రం. అందుకే భక్తులు అంటాడు, పుట్టగానే నీవు ఏడుస్తావు, ఎందుకో నేను పుట్టానని, పోయేటప్పుడు కూడా ఏడుస్తావు, నువ్వు ఏడుస్తావు, అయ్యో నేను పోతున్నానే అని పయనించే మానవా, ఎందాక నీ పయనం, రాక ఈ పయనం. వాడు పుట్టుతానే కెవ్వుమని ఏడ్చి పోయేటప్పుడు కూడా ఏడుస్తాడు. పిల్లలు అందుబాటులో ఉండొచ్చు, లేకపోతే ఉండక పోవచ్చు. అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం అప్పటికి మనం ఏదైనా చెప్పడానికి మన నోరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మన కంటి చూపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక దేవుని బిడ్డలారా, మనం నడుస్తూ ఉండొచ్చు, నడవకుండా పోవచ్చు. ఏది ఏమైనప్పటికీ, ఏ స్థితిలోనైనప్పటికీ పుట్టినటువంటి మనము గిట్టక మానదు. రికార్డెడ్గా బైబిల్లో ఒక మనిషి బ్రతికాడు. ఆ మనిషి పేరు చెప్తారా? పేరు చెబుతారమ్మా? రికార్డెడ్గా ఎక్కువ సంవత్సరాలు బతికిన ఒక మనిషి చెప్పు. మెతుషా. అది కదా. మెతుషాల lived 969 years and then he died అని రాయబడి. అప్పుడు అతడు మృతి పొందాను అన్నారు. ఆ మెతుషాల గర్భం నుండి వచ్చిన వాడు నోవా. ఆదికాండం 5వ అధ్యాయం అంతా ఆదాము యొక్క వంశావళి. కాబట్టి 969 సంవత్సరాలు బతికిన వాడు చనిపోయిన రాయబడి. కాబట్టి ప్రతి ఒక్కరూ వెళ్ళవలసిందే, ఇవాళైనా రేపైనా ఎప్పుడైనా. మన ఎప్పుడు 125 సంవత్సరాలు బతికిన ఒక ఆమె చనిపోయిందని రాశాడు. కాబట్టి చనిపోవలసిందే. ఇది నువ్వు అవునన్నా కాదన్నా, వద్దన్నా అవునన్నా, ఇష్టమన్నా కష్టమన్నా చనిపోవలసిందే. ఆ 7 సెకండ్లు నీవు శోభను అనుభవించి కళ్ళు మోయవలసిందే. ప్రియమైనటువంటి దేవుడు, ఇది సత్యం. కాబట్టి మనుషులు అనేటువంటి వారు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చనిపోతారనేటువంటిది సత్యం. మరణం అనేది అందరికీ వస్తుంది, ఇందులో ఏమాత్రం కూడా సత్యం. విజయలక్ష్మి గారికి వచ్చింది. ఆమె మరి 2-3 సంవత్సరాల క్రితం, 2002 అనుకుంటా సార్, 2002లో ఆమె 22లో వారి దేవుని దగ్గరికి వెళ్ళారు. మరి మంచి జీవితం జీవించిందని వారి కుమారుడు చెప్పగా మనం విన్నాం. మరి పెద్ద కుమారుడుగా తనకు బాధ్యత, వారందరూ మరి ముగ్గురు అన్నదమ్ముళ్ళు, తమ్ముళ్ళు, తర్వాత చెల్లి, వారందరి బాధ్యత నెరవేర్చడానికి ఆయన మరి జీవితంలో చాలా మరి త్యాగం చేసేటువంటి విధానం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దీని అంతటి గల కారణం ఏంటంటే మరి చక్కటి మరి ఆలోచన చేసుకుని, అర్థం చేసుకుని, సత్యమని దొరకబట్టి, జ్ఞానం పేరుకు తగినట్లుగానే తన గుణం కూడా ఉండబట్టి మరి అంతగా చేయగలిగాడు. ఇంట్లో మరి స్త్రీ అనేది వెనక్కి లాగినట్లయితే ఏ పురుషుడు కూడా ఏమీ చేయలేడు, వల్ల అయ్యే పనిగా. స్త్రీ సర్దుకుపోయి ఖచ్చితంగా చూడగలిగితేనే మరి ఏదైనా జరుగుతుంది, లేకపోతే కుదిరే పని. చంద్రశేఖరరావు గారు అంటారు, నేను మా నాన్న పట్టించుకునేవాడిని కాదండి, ఆమె ఖచ్చితంగా చూచేది తండ్రిలాగా, మా తండ్రిలాగా చూచేది. కాబట్టి ఆమె దగ్గరికి వచ్చిపోతుంటాడు, ఆమె పరామర్శిస్తూ ఉంటుంది, నాకు అంతగా ఇష్టం ఉంటుందని అనేవాడు.
నేనేదో మా నాయనమ్మ దగ్గర పెరిగాను, లేక మేనత్తల దగ్గర పెరిగాను అనేవాడు. అయితే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి చూసినటువంటి ఆ విధానం అనేది ఆయన గుర్తించారు. ఆమె చూడకపోతే ఇల్లు గడప దాటానికి పడే ఛాన్సు లేదు. కాబట్టి తను ఎక్కడున్నా కూడా చివరికి పెద్ద మనవాడు వెళ్ళి ఆయన తీసుకొని వచ్చి ఒంగోలులో క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారంగా ఆనాడు ఆ సంస్కారం అనేది చేయటం అనేది జరిగింది. ఇది ఆయన ఏనాడో పెట్టుకునేటువంటి ఒక అదృష్టం. అలా ఎందుకు చెప్తా ఉన్నామంటే, స్త్రీ సహాయం లేకుండా పురుషుడు ఎంత మాత్రం కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఆ ఆడ మనిషి మరి గుడ్డ కప్పాలన్నా, స్నానం చేయించాలన్నా, మంచి చెడ్డ ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం మతి లేనటువంటి వాళ్ళతో. అది ఎంత మరి బాధకరంగా ఉంటుందో తెలుసు. బట్ అలా మరి దేవుడి కృప, అలాంటి మరి కోడల్ని ఆమె చేయడం అనేటువంటిది దేవుడి కృప అయింది. మరి ఆయన మంచి మనసు కలిగి పెద్దవాడుగా తమ ధర్మాన్ని సాగితున్న దేవుడి కృప సాగి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా తల్లిదండ్రులు మనము పరామర్శిస్తే మనకేం కలుగుతుందంటే దీర్ఘాయువు కలుగుతుంది. 83 సంవత్సరాలు బ్రతికిందంటే ఆమె మరి చాలా గొప్ప విషయం. 83 సంవత్సరాలు బ్రతికిందంటే 3 తరాలు చూసాడు. ముదిమన వాళ్ళు కూడా చూసాడు. కాబట్టి మరి చాలా గొప్ప విషయం దీర్ఘాయువు అనేటువంటిది దేవుని యొక్క కృప. ఆయుష్యమని దేవుడు నన్ను అడగగా ఆయన దీర్ఘాయువు చేతనన్ను తృప్తిపరచను అన్నాడు. పూర్ణాయుష్ అన్నమాట. మానవుని ఆయు పరిమాణం 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న 80 సంవత్సరాలు. దాని పరిణామం ఏంటి? ఆయాసం, దుఃఖం అని అంటారు కీర్తన భాగం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డల సంపూర్ణ ఆయుష్ను తాను ముగించుకుని వెళ్ళటం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఆమెను జ్ఞాపకం చేసుకోవడం అనేటువంటిది చాలా ధన్యక. ఆమెను జ్ఞాపకం చేసుకోవడం ధన్యక. అందుకే నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరము అని అంటారు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం. రిమెంబరెన్స్ ఆఫ్ రైటస్ ఈజ్ బ్లెస్డ్. కాబట్టి నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం. కాబట్టి దినాన మరి ఆయన ఆశీర్వాదానికి వారసులయ్యారు. తల్లిని పూర్తి చేసుకొని ఒక కన్నీటి బొట్టు దాచి తన యొక్క బంధాన్ని తెలియపరిచాడు. ఎవరో చచ్చిపోతే మన కన్నీళ్ళు ఎందుకు వస్తాయి? వస్తాయమ్మా, రావు. కానీ రక్తబంధమైనందువలన మరి ఆ కన్నీళ్ళు ఆత్మీయులు కూడా మరి రక్త బంధువులాగా ఫీల్ అయ్యి మరి వారి కోసం ప్రార్థన చేసేటప్పుడు ఆ బాధ అనేటువంటి వ్యక్తపరుస్తుంటారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలుగా మన వ్యక్తిగత జీవితాల్లో దేవుడు నమ్మదగినటువంటి వాడు. అందుకు యోగు తన బాధలో నుండి ఏం మాట్లాడతాడంటే, వృక్షాలు చూడండి, అవి నరకబడతాయి, మొద్దు మిగిలిపోతుంది, ఎండిపోతుంది, ఒకవేళ నీళ్ళు ఎక్కువైపోయి కుళ్ళిపోతుంది, కానీ ఒకానొక దినాన అది చిగురు పెడుతుంది. ఆ నమ్మకం చెట్టు చిగురు పెడుతుంది. మొత్తం భూమి అంతా కూడా వర్షం పడతానే పచ్చగా అవుతుంది. ఎవరు విత్తారు, ఎవరు విత్తనం వేశారు, ఎవరు వేశారు? అది దేవుడే. రకరకాలైనటువంటి వృక్ష, రకరకాల గడ్డి, రకరకాలైనటువంటి వాటిని దేవుడు మొలిపిస్తాడు. ఏమైనటువంటి దేవుడు ఆయన అన్నిటికీ పచ్చగా. కారణం ఏంటంటే ఆ వేళ్ళు లోపలున్నా కూడా ఆ దెబ్బకు వచ్చేసేసి పచ్చదనం పరుపులాగా పరుచుకుంటుంది భూమి. ప్రియ దేవుని బిడ్డ, పరుపులాగా పరుచుకొని పచ్చక బయలును మొలిపించి దానికి సంబంధించిన ఆ జీవులకు అది ఆహారంగా మారుతుంది. అలాంటి ఆ నమ్మకం ఉంది. కానీ చచ్చిపోయినటువంటి వాడు మొలిసే పరిస్థితి లేదు. అయితే పాప సహితునిలో నుండి పాప రహితుడు పుడితే ఎంత మేలు. అలా పాపం లేనటువంటి వాడు కానీ పుడితే నిజంగా బతుకుతారేమనేటువంటి ఆశను తాను వ్యక్తపరుస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుడు, ప్రభు నమ్మదగినటువంటి దేవుడు. కానీ మలవరు కానీ లేస్తారు, సమాధులు తెరవబడును అంటాడు యోహాను సువార్త 5వ అధ్యాయం. సమాధులు తెరవబడును. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానము, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానములకు బయటికి వచ్చెదరు అని అంటాడు. ఏమైనటువంటి దేవుడు. మొదటి దశలోని పుస్తకం మరి 5వ అధ్యాయంలో 10-13 వచనంలో ఏమంటాడంటే, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడవద్దు అని చెప్పాడు. నిద్రించిన వారికంటే మనం ముందుగా దేవుని సన్నిధికి చేరము. ఆయన ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. సజీవులమైన మనము వారిని చూస్తాము.
రెప్పపాటులో మార్పు చెందుతావు. 11 5:11 మొదటి దశలోని పుస్తకం. వారి పనిని బట్టి వారి ప్రేమతో క్షమించాలి. సహోదరులారా, 4 నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడక నిమిత్తము నిద్రించుతున్న వారిని కూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొందినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటలు బట్టి మీతో చెప్పుల దేవనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోధతో పరలోకమున ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లెగుస్తారు. ఆ మీద సజీవులమై మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనడం ఆకాశ మండలముల మేఘముల మీద కొనిపోబడు. స్తోత్రం చెప్పండి. సదాకాలం ప్రభువుతో కూడా ఉండటానికి మనం కొనిపోబడుతున్నామన్న సంగతిని గుర్తు. మరణం టచ్ 969 సంవత్సరాల బతికిన మెతూషెల చనిపోయారు. అందరూ చనిపోతారు. దావీదు కూడా మొదటి రాజు 3వ అధ్యాయంలో లోకులందరూ పోవలసిన మార్గాన పోతున్నాను. అందరూ వెళ్ళాల్సి, దేవుడు ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. మనులు కలిసిపో, బట్టిలో కలిసిపో. అయితే మేలు చేసిన వారికి పునరుద్ధానం, కీడు చేసిన వారికి తీర్పు. కాబట్టి మేలు చేయవలసిన పరిస్థితి భూమి మీద మనం లేదు, నా పిల్లలకు సంపాదించాలి, అందరికంటే గొప్ప వాళ్ళని చేయాలి, మా నాన్న మమ్మల్ని ఎంత చేసిపోయాడో చూసామని మన విగ్రహం పెట్టాలి, బంగారు విగ్రహం చేయాలి, నా పిల్లలు నన్ను పొగడాలి, అది చేయాలి ఇది చేయాలనే తపన తప్ప పరలోక రాజ్యంలో నా దేవుని చేత నేను మెప్పుకొన్నాను ఫలామని మంచి దాసుడాన్ని పేరు పొందుకోవాలి అనేటువంటిది చింతన లేదు. మనిషి సంపాదించి నా పిల్లలు అంతో చేయాలి, నేనే కోటేశ్వరుని అయిపోవాలి, నేనే పెద్దవాడిని అయిపోవాలి, నేనే చేయాలని తపనతోటే మనిషి బతుకుతున్నాడు. కానీ ఏమి తిందుమా, ఏమి తాగుతున్నా, ఏమి ధరించుకుంటున్నా ఇదే తపని తప్ప రేపటి సంగతిని తెలియలేదు. రేపేమి సంభవిస్తుందో సంగతి తెలియటల్లా. రేపేమి సంభవించలేదు, చచ్చి రేపు చచ్చిపోతారన్నా కూడా ఇంకా ఇది చేయాలని తపన తప్ప ప్రభువా దేవని చెప్పని అనుకుని బతుకుదామే అనేటువంటి ఆలోచన ఎంత మాత్రం కూడా ఉండటం లేదు. దేవుని చింతనలో బ్రతకాలనేటువంటి ఆలోచనలు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు నమ్మదగినటువంటి వాడు విజయలక్ష్మి ధన్యుల. ఎందుకంటే ఒక మంచి కుమారుని, మంచి కోడల్ని కలిగి, మనస్తత్వాన్ని కలిగి, మరి నిండు పూర్ణాయుష్యత బ్రతికి ప్రభు దగ్గరికి వెళ్ళినటువంటి వైనం వారు చెప్పగా మనం విన్నాం. మరి దేవుడు నమ్మదగినటువంటి వాడు. తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ పరమదేవుడిని మరి మహింపరచబడేటువంటిది చాలా సంతోషంగా. అందుకే ప్రతి విషయంలో ప్రభుత్వ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని మొదటి దశలోని పుస్తకం 5:19 రాయబడ్డ ప్రకారంగా ప్రతి విషయంలో మనం దేవునికి స్తుతులు చెల్లించాలి. కాబట్టి ఈ విధంగా దేవుని చిత్తం ఇలా చేయటం, కృతజ్ఞతాస్తుతి చెల్లించడం దేవుని చిత్తం. బిడ్డ పాస్ అయ్యాడు, స్తుతికోవడం పెట్టి ఏదైనా సరే. అందుకే ఎవరు నేర్పారండి? యోబు నేర్పాడు. యెహోవా ఇచ్చెను, అది మేలు చేస్తారా దేవుడా మూర్ఖురాలు పో అన్నాడు భార్యతో. మేలు చేస్తేనే దేవుడా, కీడు చేస్తే దేవుడు కాదా అన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా మన వ్యక్తిగత జీవితంలో చాలా మంచిది మనం సంపాదించుకోవాల్సిన అవసరం అనేది. పెద్దలకు చేసినటువంటి మేలు అనేటువంటి చాలా విలువైనటువంటి దేవుని బిడ్డల చాలామంది నేను చూసినప్పుడు పెద్దలకి మరి చేసేటువంటి కార్యక్రమాల్లో మరి చాలా విలువైనటువంటి విషయాన్ని మన సత్యవేత్తమ్మ కూడా వాళ్ళ అత్తగారిని
మరి చూసుకున్న తర్వాత భర్తని మరి చూసిన పరిస్థితి ఆ విసుగు చెందిన బాగుపడి మరి ఎన్ని చేసినప్పటికీ వారికి వైద్యం అందించింది, ఆహారం అందించింది, ఆహ్లాపాలు చేసింది కనబడు. అలానే ప్రియ దేవుని బిడ్డారా మీలో చాలామంది కూడా చేసి ఉంటారు, నాకు తెలియదు. కానీ ఇలా ఎందుకంటే ఇవన్నీ కూడా నీకు ఆయుష్ను పోసేటువంటి పరిణామాలు. నీ బిడ్డలు కూడా వాటిని గుర్తించి నీకు కూడా చేయాలనేటువంటి బుద్ధి పుట్టేటువంటి పరిణామాలు. కాబట్టి మనం సంపాదించుకోవాల్సింది ఏంటంటే మనం అవసాన కాలంలో ఉన్నామనడంలో మనం ఏం చేయాలంటే మనకు సహాయం చేసేటువంటి వారిని మనం సంపాదించుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉందన్న సంగతిని గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరూ మరణిస్తారు. తథ్యం 969 సంవత్సరాల వాళ్ళు కూడా చచ్చిపోయారు. అయితే ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు తిరిగి లెగుస్తారు. ఒకవేళ బతికుంటే మేఘముల మీద మన వాహనం ఏది దేవుని దగ్గర పోవడానికి మేఘం. మన యేసయ్య మేఘముల మీద వెళ్ళాడు. మనం కూడా రేపు మేఘములు వచ్చి మనల్ని తీసుకొని పోతాయి. మార్పు చెందుతాం. ఈ శరీరాలు మారిపోతాయి. మహిమ శరీరాలతోటి మహాత్ముల దగ్గరికి వెళ్తాం. సదాకాలం ఆయనతో కూడా మనం తండ్రి ఎక్కడి నుంచి వచ్చాం అక్కడికి వెళ్ళిపోతాం. సదాకాలం ఆయనతో ప్రభుత్వం. మీరందరూ తల్లి విధమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని దగ్గర వెళ్తాం నిరీక్ష. కాబట్టి ఆ కుటుంబాన్ని దేవుడు దీవించాలని మనం ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం మన మధ్యలో మరి నింపబడినట్లుగా మన మధ్యలో అమ్మగారు ఉన్నారు, సోదమ్మ గారు చిన్న ప్రార్థన చేస్తే నేను కూడా ప్రార్థన చేసి ఆశీర్వాదిస్తాను. ప్రార్థన చేయమా? ఆయన వాళ్ళ లమ్మల గురించి కూడిక పెట్టుకుంటున్నారు కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకుని ఏర్పాటు చేసాం కాబట్టి నా ప్రభా ఈ చిత్తమేమైనా మాట్లాడండి ఆయన దైవభక్తురాలంటే చాలా విశ్వాసం కలవాలంటారు. ఆయన చాలా చెప్పాడు నా ప్రభా. నాయన కుమారుడు నా తండ్రి నాయన నీకు ఆమెను గురించి నా తండ్రి నీకు విన్నపం చేస్తున్నాడు ప్రభా. నువ్వు జ్ఞాపకం చేసయ్యా నాయన. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్క బిడ్డని నాయన సరిగా చూసుకోవటానికి, బిడ్డల తల్లిని చూసుకోవటానికి మంచి మనసుని మంచి జ్ఞానాన్ని వాళ్ళకి ఆలోచనని వాళ్ళని చూస్తే కదా మళ్ళీ మనకు మన మధ్య మన బిడ్డలు చూసేదని జ్ఞానాన్ని వాళ్ళకి కల్పించిన ప్రభావ. ఉన్నంత వడిలోనే నాకు దేవుడి సమయమైన సమయమైన నా తండ్రి ఉన్నంతలోని గింజైనా పోచి వాళ్ళని నాయన బతికితే ఏర్పాటు నాయన వాళ్ళు పరిచయం చేసే ఏర్పాటును చెయ్యాలి ప్రభు. నాయన అన్ని విధాలుగా నువ్వు తోడుగా ఉన్న నాయన చాలా బిడ్డ రాజుగారు చాలా చెప్పాడు ప్రభు. నాయన వాళ్ళ తల్లిని గురించి ఎంతో నాయన ఎంతో చేసేది చాలా దైవభక్తురాలు. ఎంత చెప్పినా నాకు ఇంకా తరగటం లేదన్న భావంతో నాయన తను చెప్పాడు నా ప్రభా. అది జ్ఞాపకం చేసుకొని నా తండ్రి నాయన కూరుకున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన అత్తని మామని హత్తుకునేలాగా నా తండ్రి వాడు ఎలాంటి వాడు కానీ చెడ్డోడు కానీ మంచోడు కానీ ఏది కానీ ఆయన వాళ్ళని ప్రేమగా చూసుకుంటేనే మనల్ని కూడా మన బిడ్డలు ప్రేమగా చూసుకుంటారు. అది గుర్తుంచుకొని నా ప్రభా ఈ ప్రార్థన నాయన తండ్రి నువ్వు ఆలకిస్తున్నావని నమ్ముతున్నానయ్యా. ఆయన జీవం గల తండ్రి అయ్యా పరిశుద్ధుడు నాయన 55 సంవత్సరాలు బతికిందంట నా ప్రభా. ఆయన నీ ఇష్టమైతే నా తండ్రి నీలో విశ్వాసం ఉంటే నా తండ్రి మేము ఆయన నీ ఎందు భయభక్తులుగా ఉంటే నా తండ్రి ఆయన నీ మాటలు విని నా తండ్రి వదిలేసేవాడు కాకుండా నెమరు వేసుకునేవాళ్ళగా ఉంది నా ప్రభు. అన్ని విధాలుగా ఆయన నువ్వు ఆశీర్వదిస్తావని దీవిస్తావని నీ కుటుంబం చుట్టూ నీ కంచి కాపుదలు పంచుతావని ఆయన ఈ బిడ్డలందరూ నువ్వు జ్ఞాపకం చేసుకోవు. ఆయన నలుగురు అన్నదమ్ముళ్ళు ఒక అమ్మాయి అంటే నా తండ్రి వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. బిడ్డలని జ్ఞాపకం చేసుకోవాలి. వీళ్ళ బిడ్డలని జ్ఞాపకం చేస్తే నాయన చదువులో కానీ జ్ఞానాన్ని కానీ నాయన ఆలోచన కానీ నిన్ను ముందు ధ్యానించిన తర్వాత వాళ్ళు చేసే పనులు చేయాలయ్యా. నాయన అది జ్ఞాపకం చేసుకొని బిడ్డలందరూ నాయన నీ రీతిలో బతకాలని నాయన నీ గొప్ప చెప్తున్నాడు రాజుగారు నా ప్రభు.
నీ కృప నీ ప్రేమ నా తండ్రి ఈ కుటుంబాన్ని మేము మించిన ఆయన ప్రాణం కూడా విశ్వాసం కలది నా ప్రభు అన్ని విధాలుగా నాయన ఈ కుటుంబానికి తోడుగా ఆయన వీళ్ళని చూసి ఆయన ప్రతి ఒక్కరు నేర్చుకుని నాకు సహాయం నామగల తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు ఆయన ఎప్పుడైనా మనం ఒక పోయేవాళ్ళమే కానీ ఉండేవాళ్ళం కాదు ప్రభు ఉన్నంతలోనే నా తండ్రి ఉన్నంత కాలమే నా ప్రభు నీలో జీవించడానికి సహాయం ఆయన ఇదిగో నాయన 100 సంవత్సరాలు నాయన ఒక 80 సంవత్సరాలు బతికితే నా తండ్రి నాయన ఇంకా ఎన్నాళ్ళు బతుకుతాం మనం అందులోనే మనం తెలుసుకోలేకపోతే ఎంతో ప్రభావం నాయన 20 సంవత్సరాలు బతి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అంటే ఏమన్నా తెలుసుకుంటే మనం బ్రతికినన్నాళ్ళు నా తండ్రి ఆయనలో జీవించడానికి నువ్వు సహాయం చేస్తావు నాయన ఎప్పుడు చచ్చిపోయిన బాధ లేదు ప్రభా నాయన నీ చిత్తానుసారంగా నాయన ప్రతి ఒక్కరికి నాయన నేర్పించి నా ప్రభా నాయన ఆ గుణపాఠం నా తండ్రి 20 సంవత్సరాలలో నేర్చుకున్నవాడు వాడు ఎన్ని సంవత్సరాలు ఉన్నా నాయన దేవుళ్ళలో వృద్ధి అవుతాడు ప్రభా నాయన 60 సంవత్సరాల్లో చేర్చుకున్నాడు ఏ క్షణంలో చనిపోతాడో తెలియదు కానీ నా ప్రభా నీ చిత్తానుసారంగా మాకు అందరికీ గుణపాఠం నేర్పాడు రాజుగారు నాయన నీ చిత్తానుసారంగా జరిపిస్తావని ఏసయ్య మరొకసారి నాయన ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తుంది మా పాస్టర్ గారు రాకపోక విషయంలో తోడుగా ఉంటాడు ఏసయ్య నీకు వందనాలు స్తోత్రాలు ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి స్తోత్రము తండ్రి నమ్మకమైన దేవానికి వందనాలు మీ నామం పేరుడు తండ్రి ప్రియ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి వర్ధలు చేయి నమ్మదగిన దేవానికి వందనాలు నాయన ప్రియదాసుడు తండ్రి నాయన ఇక తండ్రి మరి జంగారెడ్డి రాత్రి ప్రభు నారాయణ సుందరరాజు గారిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం సహోదరి రాణమ్మ గారిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి పెద్దబాబు జీవాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం చిన్నబాబు నాతని అభిని బట్టి వందనాలు చెల్లిస్తున్న ఆశీర్వదించి వర్ధలు చేయి వారికి కావలసిన ప్రతి విధమైన దీవెనలు ఆశీర్వాదాలు మీరు కుమ్మరించండి నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమన్నట్లుగా తగిన తల్లిగారిని జ్ఞాపకం చేసుకోవడం అనేటువంటి చాలా సంతోషదాయకం తగిన ప్రతి విషయంలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నట్లుగా ఈ విషయంలో నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించి తన తల్లి యొక్క నాతని ప్రభునాయన గొప్పతనాన్ని భక్తి జీవితాన్ని నాతని ప్రభునారాయణ ఈ కుమారుడు ప్రకటించినటువంటి విధానం చాలా విలువైనది తని నీకు స్తోత్రము తెలుస్తున్నాం ప్రభు నీకు వందన తాను రోగి అయిన అతని హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా దైవజనులు వెళ్ళినప్పుడు తనకే కాకుండా తన పక్కవారికి కూడా ప్రార్థన చేయనటువంటి మనసు కలిగినటువంటి తల్లిగా నా తండ్రి ఆయన అభివర్ణించడం అనేటువంటిది జరిగింది ఇది సజీవ సాక్ష్యం తండ్రి కాబట్టి ఆ బిడ్డ నీ సన్నిధిలో ఉన్నదని మేమంతా నమ్ముతున్నాం విశ్వసిస్తున్నాం తండ్రి ఆశీర్వదించండి దీవించండి ఆమె యొక్క ఆశీస్సులు ప్రార్థనలు నా తండ్రి ప్రభు ఆమె యొక్క నా తండ్రి క్రియలు వారి బిడ్డల మీద ఉండగలిగేటువంటి భాగ్యము ప్రసాదిస్తారని నమ్ముతున్నాను తండ్రి నీకు వందనాలు చెల్లిస్తాము మనుషులు చేసినటువంటి పాపములు దయగల తండ్రి నా నాయన ఇదిగో తండ్రి 7 తరములు నాతను వారి మీద నిలిచేటప్పుడు వారు చేసినటువంటి నాతని మేలులు నాతని శాశ్వత కాలం వారి మీద నిలిచేటట్లుగా నీ కృపను కుమ్మరిస్తారని నమ్ముతున్నాను తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను దీవించండి అదే ప్రకారంగా వారి బిడ్డలైనటువంటి రాత్రి ప్రభు నా నాయన మరి వరప్రసాదరావు గారిని బట్టి నీకు వరప్రసాదాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి నీకు వందనాలు మరో కుమారుడు నా తండ్రి కృష్ణబాబు గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రం వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి వర్ధలు చేస్తారని నమ్ముతున్నాను నీకు వందనాలు మరొక కుమారుడు నా కుమార్తె ప్రభు నా నాయన మరి మహితాన్ని బట్టి కూడా స్తోత్రం చెల్లిస్తున్నాం వారి మధ్యలో ఒక సహోదరి తండ్రి ఆమె కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదిస్తారని మనసంతని దీవిస్తారని నమ్ముతున్నాను దీవించండి అదేవిధంగా తండ్రి నా నాయన వారి యొక్క చిన్నబాబు తండ్రి ప్రభుజీని బట్టి కూడా నీకు స్తోత్రం వారిని కూడా వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించి వర్ధల చేయడం తండ్రి నీకు వందనాలు వారికి కావాల్సినటువంటి నా ప్రతి విధమైన సహాయ సహకారాలు నిండుగా మెండుగా అనుగ్రహించండి వారు చేసే పరిబాట్లలో మీరు తోడుగా ఉండండి ఆత్మీయ స్థితి ఆర్థిక స్థితిని వారికి పెంచండి వారి బిడ్డలను మనసంతనంతటి కూడా దీవించండి భూమి మీద బ్రతుకు దినములైన తండ్రి ఆ తండ్రి ప్రార్థన ప్రకారంగా తండ్రి ఆమె వర్ధిల్లేటువంటి కృపాభాగ్యం వారు వర్ధిల్లేటువంటి కృపాభాగ్యం అనుగ్రహించి వర్ధల చేయండి తండ్రికి స్తోత్రం ఈ రాత్రి తండ్రి ప్రభా తండ్రి ఆయన అనవరపాడు యేసుక్రీస్తు ప్రార్థన మందిరం వైపు నుండి వచ్చినటువంటి విశ్వాస బృందాన్ని అంతటి కూడా మీరు దీవించి ఆశీర్వదించి వర్ధల చేయండి తండ్రి వారు పాడి స్తుతించి నేను మహింపరిచే విధానం చాలా విలువైనది తండ్రి ప్రార్థించిన విధానం చాలా విలువైనది ఆయన భూమి మీద ఏదైనా వ్యర్థమవుతుందేమో కాదు తండ్రి నీకు చేసిన ప్రార్థన వ్యర్థం కాదు కాబట్టి సన్నిధికి చేర్చుకోనండి
తన కుటుంబానికి ప్రతిఫలం ప్రసాదించండి, ఆశీర్వదించండి. మరలా వచ్చే సంవత్సరం వరకు కృపాక్షేమముల తండ్రి ఈ కుటుంబంతో బిడ్డలతో సదా తోడుగా ఉంచి వర్ధల చేస్తారని ఆశపడుతూ యేసయ్య శక్తి కలిగిన పరిణామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమునికే జయం, శిలువ రక్తమునికే జయం, వారి క్రియల కలయం, ప్రవేశ రక్తముల సంపూర్ణ విజయం కలుగునుగా. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ప్రార్థన చేయించబడింది. ఈ భవిష్యత్తు అయితే మరో సంవత్సరంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. చెల్లి ఇటు కూర్చుంది మీరు ఎలా వచ్చారు?